వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే అందుతుందండి. మనకి మరి 10,060 ఉద్యోగాలకు సంబంధించి అధికారికంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్తో పాటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇవ్వనున్నారు అని అధికారికంగా జీవో నంబర్ 89 విడుదల చేయడం అయితే జరిగిందండి. ఓకేనా? సో గైస్, ఇక దీంతో మనకు నోటిఫికేషన్లు ఎట్టి పరిస్థితుల్లో డిలే అవ్వవు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎలాంటి ఎన్నికలు వచ్చినా కూడా ఇక వీటికి ఎలాంటి అడ్డంకి అయితే ఉండదు. ఓకేనా? ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ ఫేజ్ 1 1523 ఖాళీలను విడుదల చేశారు 15వ తారీఖు 5వ నెల 2026. ఫేజ్ 2 3231 ఖాళీలు. ఎప్పుడండి ఇది? 15/9. ఓకేనా? అక్టోబర్న 15వ తారీఖున మనకు 3231 ఖాళీలతో నోటిఫికేషన్ రానుంది. నెక్స్ట్ ఫేజ్ 3 అండి 2311, ఇది అక్టోబర్ 15వ తారీఖున. నెక్స్ట్ ఫేజ్ 4 2995, ఇది కూడా అక్టోబర్నే విడుదల కానున్నట్లుగా మనకు అధికారికంగా ప్రకటించడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఓకేనా? వీటితో పాటుగా మనకి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని కూడా మనకు క్లియర్గా వివరాలు ఇవ్వడం అయితే జరిగింది. ఏ డిపార్ట్మెంట్ల వారీగా కూడా మనకు ఖాళీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనము ఒకటి ముఖ్యమైన అప్డేట్ ఏది గుర్తుంచుకోవాలంటే, ఇది గ్రూప్ 1 ఖాళీలు అండి. ఇది 149 గ్రూప్ 1 ఖాళీలను పెంచడం అయితే జరిగింది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా మనం అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా టేబుల్ 2 అదర్ గ్రూప్ 1 సర్వీసెస్ కూడా ఇక్కడ మనకైతే ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే డీటెయిల్డ్గా డిపార్ట్మెంట్ వైజ్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 అండి. సిడిపిఓ ఉద్యోగాలు, ఎక్సలెంట్ ఉద్యోగాలు, బట్ 29 అయితే వీటిని ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకేనా? ఇవన్నీ కూడా అదర్ దెన్ గ్రూప్ 1 సర్వీసెస్గా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో దీంతో పాటుగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీలను అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో చూడండి, నెక్స్ట్ వీడియోలో కూడా మీకు క్లియర్గా అయితే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ చూసినట్లయితే ఎనెక్సర్ బి ఫేజ్ 3 అండి. ఇది టేబుల్ 1 వేకెన్సీస్ అండర్ గ్రూప్ 2 సర్వీసెస్ అండి. మనం ఎంతో ఆతృతగా ఎదురు చూసేటువంటి గ్రూప్ 2 సర్వీసెస్. ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ అండి. ఓకేనా? సో మనకు గ్రూప్ 2 సర్వీసెస్ ఖాళీలు అనేవి 673కు తగ్గించడం అయితే జరిగిందండి. ఇంతకుముందు కొన్ని ఎక్కువగా ఉండేది కదా, సో వాటిని అయితే తగ్గించడాన్ని ఇక్కడ మనమైతే చూడవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ టేబుల్ 2 వేకెన్సీస్ అండర్ ఇంజనీరింగ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ వేకెన్సీస్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇవి మొత్తం 1638, ఇవి గ్రాండ్ టోటల్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్స్ అండ్ డిఈఓ 2991, అసిస్టెంట్ డైరెక్టర్ 4, మొత్తం 2995 ఖాళీలు అయితే ఇందులో ఉండడాన్ని మనం చూడవచ్చు. అధికారికంగా దీన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇందులో ఎలాంటి
డిలేస్ అయితే మనకు ఇక ఉండవండి, అందరూ కూడా గమనించాలి. సో మీరు మరి ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అనే వివరాలు అయితే తెలియచేయండి. అంతేకాకుండా మనము ప్రభుత్వాన్ని కోరాల్సింది ఏంటి అంటే ఏపీపీఎస్సీ ద్వారా ఇవి భర్తీ చేస్తారు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పరీక్ష నోటిఫికేషన్ తేదీలను అయితే మనకు ప్రకటించారు ఆల్రెడీ. అయితే పరీక్ష తేదీలను కూడా ప్రకటించాలండి. పరీక్ష తేదీలను ప్రకటిస్తే మనకు ఇంకా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్. ఓకే, డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా దానికి సంబంధించిన పర్ఫెక్ట్ కోర్స్ మన యాప్లో ఉంది. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.